ఎందుకు బాధపడుతున్నావు తల్లి? దేనికి బాధపడుతున్నావు నాన్న? ఎందుకు బాధపడుతున్నావు సేవకుడా? దేనికి బాధపడవద్దు, దేనికి దిగులు చెందవద్దు. దేవుడైన యెహోవా మనకి తోడుగా ఉన్నాడు. మన కొండ, మన అండ, మన దైవము, మన దేవుడు. ఆ దేవుడు ఖచ్చితంగా ఈ శ్రమల నుంచి, కష్టాల నుంచి, బాధల నుంచి, వ్యాధుల నుంచి దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. బాధపడద్దు, దిగులు పడద్దు. దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేయటానికి రెడీగా ఉన్నాడు. నిన్ను దేవుడు విడిచిపెట్టడు. నువ్వు విడిచిపెట్టినా దేవుడు విడిచిపెట్టడు. నీ ప్రార్థనలకు జవాబు వస్తుంది. లేచి భయపడక, దిగులు చెందక, వేదన పడక నీ దేవుని దగ్గర నువ్వు మోకరించు, ప్రార్థన చేయి. నీ పరిస్థితులను బట్టి దేవుడిని అడుగు. నీ పరిస్థితుల నుంచి దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మారా చేదు నీళ్లను తీపి నీళ్ళగా మార్చిన దేవుడు నీ జీవితాన్ని తీపిగా మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. బాధపడకు, దిగులు పడకు, ధైర్యం కలిగి ప్రార్థించి ఇప్పుడే మోకరించు. దేవుడు నీ పట్ల అద్భుతం చేయబోతున్నాడు. ఇప్పుడే మోకరించు, దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. ఇప్పుడే మోకరించు, దేవుడు నీకు ఓ మంచి ఉద్యోగం ఇవ్వబోతున్నాడు. ఇప్పుడే మోకరించు, దేవుడు నీ అప్పులు తీర్చబోతున్నాడు. మోకరించు, దేవుడు నీ పట్ల కార్యములు చేయబోతున్నాడు. నీ పరిస్థితులను చక్కపరచబోతున్నాడు. మోకరించి విశ్వాసంతో దేవుని అడుగు. దేవుడు కార్యాలు చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రార్థన చేయండి.